ఈరోజు మా స్కూల్లోనైతే బోనాల పండుగ స్పెషల్ అయితే జరుపుకుంటున్నది ఇక్కడ. ఇప్పుడు మా స్కూల్ అయితే మొత్తం కలకలలాడుతుంది ఈరోజు. గ్రామంలో యూపీఎస్ రత్నగిరిపల్లి స్కూల్లోని బోనాల పండుగ జరుపుకుంటున్నాము. ఇదే ఫస్ట్ టైము చిన్నపిల్లలతోటి స్కూల్లో జరపడము. ఇప్పుడున్నటువంటి చిన్నపిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలవాలని ఈ పండుగనైతే ఏర్పాటు చేసినాము. ఈ పండుగకైతే పిల్లలు కానీ టీచర్స్ కానీ విలేజ్ లో ఉన్న వాళ్ళు కానీ అందరైతే చాలా అన్ని విధములుగా సహకరించారు. అందుకే ఈ పండుగనైతే మంచిగా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఆట పాటలతో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం చూడండి ఫుల్ వీడియో అయితే. డాన్సులతోటి రకరకాల వేషాలతో అయితే డాన్సులు చేస్తున్నారు. మీరు కూడా మీ విలేజ్లలో ఈ చిన్న పిల్లలతోటి మీ స్కూళ్ళలో బోనాల పండుగ జరిపిరా? అయితే నాకైతే కామెంట్ చేయండి ఏ ఊరో. అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి మరియు పాలకవర్గ సభ్యులందరికీ, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి మరియు మా పాఠశాల యొక్క బృందానికి, పంచాయతీ సెక్రటరీ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు మా పాఠశాలలో బోనాల పండుగ జరుపుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది మరియు గ్రామంలోని ప్రజలందరి సహాయంతో జరుపుతున్నందుకు మరింత సంతోషంగా ఉంది. ఇది ఎందుకు జరుపుతున్నామంటే మా పాఠశాల యొక్క విద్యార్థులకి నేటి సంస్కృతి సాంప్రదాయాలు దాని గురించి వాటి యొక్క విలువల గురించి తెలియజేయడానికి ఈ పండుగని జరుపుకుంటున్నాము. మరియు ఈ పండుగకి సహాయం చేస్తున్నటువంటి అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన రత్నగిరిపల్లి గ్రామంలో స్కూల్లో బోనాల పండుగ జరుపుకోవడం జరిగింది. చాలా ఘనంగా జరిగింది. అదేవిధంగా మన స్కూల్ పిల్లలు చాలా అద్భుతంగా మంచి ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని మంచిగా ఘనంగా చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుతాం, ఇలాగే ఇంకా ఘనంగా చేస్తామని తెలియజేస్తున్నాం.
ప్రసాదం కోసం అయితే బెల్లం అన్నం అది బోనాల స్పెషల్. స్పెషల్ పరమాన్నం కొంచెం మీరు ఒకటి చెప్పండి. మీరు చెప్పరా మేడం? మీరు అందరూ చెప్పరా? చెప్పండి మీరు కూడా. అందరినీ తాగురు. మన గ్రామంలోని యూపీఎస్ రత్నగిరిపల్లె స్కూల్లో బోనాల పండగకి అన్ని విధములుగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. థ్యాంక్ యూ.